తాజాగా జరుగుతున్న యుద్ధాలు తుపాకులు బాంబులతోనే కాక కీబోర్డులతోనూ కోడ్లతోనూ సాగుతున్నాయి. శత్రువు కంటికి కనిపించకపోయినా చావు దెబ్బ తీస్తున్నాడు. వేల కోట్ల రూపాయల నష్టాలు, దేశ భద్రతకు ప్రమాదాలు తలెత్తుతున్నాయి. తాజాగా ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య తీవ్రంగా ఉధృతమవుతున్న సైబర్ యుద్ధానికి ఇదే ఉదాహరణ. ఒకప్పుడు కేవలం హ్యాకర్ల ఆటగా చూసిన సైబర్ దాడులు ఇప్పుడు దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో కీలక ఆయుధాలుగా మారాయి. ఈ క్రమంలో ఇరాన్కు చెందిన ప్రముఖ క్రిప్టో ఎక్స్చేంజ్ పై జరిగిన కోట్ల దోపిడీ గ్లోబల్ సైబర్ భద్రతపై ప్రశ్నలు సంధిస్తోంది. బుధవారం ఇజ్రాయెల్ అనుకూల హ్యాకింగ్ గ్రూప్ ఇరాన్ ఎక్స్చేంజ్ నుండి 90 మిలియన్ల విలువైన క్రిప్టో కరెన్సీని అపహరించింది. అంటే మన రూపాయల్లో చెప్పాలంటే 780 కోట్ల మొత్తం ఇది. క్రిప్టోగ్రాఫిక్ కీలు లేని అడ్రస్లలో నిల్వ చేసిన నిధులు ఇప్పుడు మాయమైపోయాయని గార్డియన్ రిపోర్ట్ చేసింది. జూన్ 18న ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలతో ఇరాన్ ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ సెపా వద్ద డేటాను నాశనం చేశామని ఆరోపించిన ఒక రోజు తర్వాత నోబిటెక్స్ ఎక్స్చేంజ్ హ్యాక్ అయినట్టు పేర్కొంది. డోజ్, ఎథేరియం, బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలను ఇరానియన్ ఎక్స్చేంజ్ నోబిటెక్స్ లోని డిజిటల్ వాలెట్ల నుండి కొట్టేశారు. ఇది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తో అనుసంధానించి ఉంది. క్రిప్టో ట్రాకింగ్ సంస్థ ఎలిప్టిక్ ప్రకారం నోబిటెక్స్ క్రిప్టో వ్యాలెట్ల నుండి హ్యాకర్లు 90 మిలియన్లు 780 కోట్ల క్రిప్టో కరెన్సీని దోచేసినట్టు తేలింది. కాజేసిన డబ్బును ఫక్ ఐఆర్జీసీ టెర్రరిస్ట్ అనే చిరునామా ఉన్న అకౌంట్కు పంపించారు. తమ సొత్తు దోచేశారని ఎక్స్లో ప్రెడేటరీ స్పారో ధృవీకరించింది. ప్రెడేటరీ స్పారో తరచుగా యూదు మీడియా ప్రకారం ఇజ్రాయెల్తో సంబంధాలను కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు హ్యాకర్లు ఎవరన్నది తేలలేదు. ప్రెడేటరీ స్పారో నిధుల్ని తరలించినట్లు ఇంకా నిర్ధారణ లేనప్పటికీ ఇటీవల ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం వల్ల ఈ హ్యాక్ ప్రేరేపించబడినట్లు కనిపిస్తోందని తెలుస్తోంది. నోబిటెక్స్ కు 70 లక్షలకు పైగా వినియోగదారులున్నారు. ఇది ఇరాన్లో ప్రధాన క్రిప్టో కరెన్సీ మార్పిడి కేంద్రం. గతంలో నిర్వహించిన దర్యాప్తుల ప్రకారం నోబిటెక్స్ కు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, ఐఆర్జీసీ అనుబంధ ర్యాన్సమ్ వేర్ కార్యకలాపాల నిర్వాహకులు, అలాగే ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సమీపంగా ఉన్న వ్యక్తుల చేతిలో ఉన్నట్టు తేలింది. రెండు దేశాలు కీలకమైన సైనిక స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు జరుపుతున్నాయి. వివాదంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి మరో 2 వారాలు వెయిట్ చేస్తామని ట్రంప్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఇది జరిగింది. బుషెహర్ అణు విద్యుత్ ప్లాంటును లక్ష్యంగా చేసుకోవద్దని రష్యా ఇజ్రాయెల్ను హెచ్చరించింది. అంతకుముందు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో తన సహనం నశించిపోతోందని అన్నాడు. సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీకి బెదిరింపులు జారీ చేశారు. అమెరికా ఎంట్రీ ఇస్తే తట్టుకోలేరంటూ హెచ్చరించాడు. మొత్తంగా ఒక్కోసారి యుద్ధం ఎలా జరుగుతుందో ఊహించడం కూడా కష్టమని తాజాగా రుజువవుతోంది. కంటికి కనిపించే శత్రువును చంపొచ్చు, నేరుగా యుద్ధం చేస్తే ఎదుర్కోవచ్చు. కానీ యుద్ధం కంటికి కనిపించకుండా చేస్తూ ఉంటే ఎదుర్కోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఇటీవలి కాలంలో పెరిగిపోయిన సైబర్ నేరాలతో సామాన్యుడి నుంచి అసామాన్యుడి వరకు బెదిరిపోతున్నారు. తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి.